నేను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నానో దాని నుంచి ఇంకా అంచెలంచెలుగా టీం ఏర్పడ్డది కాబట్టి టీంతో సహకారంతో ఎవ్రీ ఇయర్ ఒక 6 కార్యక్రమాలు చేసేవాళ్ళం. విలేజ్‌లోకి వెళ్ళడం, రూరల్ ఏరియాకి వెళ్ళి బుక్స్ డొనేషన్ చేయడం. అట్లాగే నవంబర్ అండ్ డిసెంబర్ మాసంలో చలికి గజగజ వణుకుతున్న ప్లాట్ఫామ్ మీద వండుకున్న వాళ్ళందరూ నైట్ అందరూ మా డ్యూటీలు అయిపోయారు 11:30 అవుతుంది. అన్నీ తీసుకొని వచ్చి అందరికీ బెడ్షీట్లు కప్పడం. అట్లాగే అనాథ ఆశ్రమాలు చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు ఒక 18 ఆశ్రమాలు ఉంటాయి అప్పుడు వెళ్ళి ఎవ్రీ 3 మంత్కు అంటే ఇయర్లీ ఒక 3 to 4 టైమ్స్ 5 స్టార్ హోటల్లో ఉన్న రుచులను అనాథ పిల్లలు ఎప్పుడు తినేవాళ్ళు కదా, వాళ్ళ టచ్ కూడా చేయలేని పరిస్థితి. ఎవరైనా మిగిలిపోయినా ఫంక్షన్ చేసుకున్నా పోయి డబ్బులు ఇవ్వడం, లేదంటే ఫుడ్ మిగిలిపోతే డొనేషన్ చేయడం. ప్రేమగా ఆప్యాయతగా వడ్డించే వాళ్ళు కరువైన ఆ సమయంలో మాకు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు టీం అంతా ఏర్పడి మంచి వంటలు మేమే వంట చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసి వాళ్ళతో 1 డే స్పెండ్ చేసి మార్నింగ్ లంచ్ టైం కల్లా వెళ్ళిపోతుంది 12 o'clock, ఈవినింగ్ 5 గంటల వరకు పిల్లలతో ఆటలు ఆడుకొని వాళ్ళ అనుభవాలను, వాళ్ళ బాధలను, వాళ్ళ పాజిటివ్నెస్ చేయడం, వాళ్ళతో నేర్చుకోవడం. సో సంవత్సరానికి ఎన్నిసార్లు ఇలా వెళ్ళే వాళ్ళు అనాథ పిల్లలకి వెళ్ళి మీరే 3 స్వయంగా years, వడ్డించి? 3 times ఓకే. 3 times వెళ్ళడం, అట్లా వాళ్ళతో రకరకాల యాక్టివిటీస్ వాళ్ళతో చేయడం.